శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇది కమల్ హాసన్ గారిది సినిమా వచ్చేసి కన్నడలో రిలీజ్ అవ్వాలంటే మాకు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి కన్నడ హైకోర్టు మన వాళ్ళకి నోటీస్ పంపించింది. సో దాని గురించి మీరేమంటారు? తగ్ లైఫ్ కదా. అవును. యాక్చువల్గా కమల్ హాసన్ గారు ఒకప్పుడు నేను పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి రాకముందు, హిందుత్వాదిగా కాకముందు, Okay. నా చిన్నప్పుడు అంతా నేను కమల్ హాసన్ ఫ్యాన్. చాలా సినిమాలు బాగా చేస్తాడు ఈయన, బాగా యాక్ట్ చేస్తాడు, బామా రుక్మిణి అవన్నీ చాలా ఫ్యాన్స్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళు. సో చాలా చాలా ఇష్టంగా చూసిన సినిమాల్లో కమల్ హాసన్ గారి సినిమాలు, వసంత కోకిల, ఓకే. అన్ని ఆయన పాటలు అన్ని బాగా, కన్నె పిల్లవని సాంగ్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ పాటలు బాగా పాడేవాళ్ళం కూడా. అంత మంచి ఫ్యాన్గా ఉన్నాం మేము. ఆయన హిందుత్వవాదిగా నేను మారిన తర్వాత, హిందుత్వాదిగా మనకు హిందుత్వం పట్ల ఆకర్షితమయ్యి, మన దేశం ఇది, మన ధర్మం ఇది, మన జ్ఞానం వచ్చిన తర్వాత ఓకే. ఆయన చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఈయనకి నేను ఫ్యాన్ ఏంటి చి అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన అన్ని వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఆయన ఒక నాస్తిక భావజాలం. ఓకే. మళ్ళీ చేసేవన్నీ దేవుడి సినిమాలు చేస్తాడు. అంటే సినిమా నీకు డబ్బు సంపాదిస్తున్నావు కాబట్టి దేవుడి వేషం వేస్తావు, దేవుడి వేషాలు చేస్తావు. యాక్టర్ కాబట్టి అన్ని చేస్తాను, కానీ నాకు ఉండేది నేను ఒక వెధవని అని చెప్పుకుంటాడు. అంతే కదా దాని అర్థం అదేగా. అంటే ఇప్పుడు ఆయన కన్నడ తమిళ్లోంచి పుట్టింది, సరే, తమిళ్లోంచి కన్నడ పుట్టింది, కన్నడలోంచి తమిళ్ పుట్టింది, వాళ్ళు అది అనొచ్చు కదా, సేమే కదా. వీళ్ళ ఈ ఊరికి ఆ ఊరు అందరూ, ఆ ఊరికి ఊరు అందరూ. నేనేమంటానంటే సంస్కృతం, దేవనాగరి లిపి, సంస్కృతం నుంచి అన్ని భాషలు పుట్టాయి అంటాను నేను. నేనైతే అది అంటాను. నేను కమల్ హాసన్ గారికి డైరెక్ట్గా, ఇప్పుడు కమల్ హాసన్ గారు సంస్కృతంలోంచి అన్ని భాషలు పుట్టాయి, మీ తమిళం కూడా అందులోంచి పుట్టింది, అంతే కదా. సంస్కృతం అనేది దేవభాష. ఈరోజు నేను చదువుకుంది సంస్కృత పాఠశాల విజయనగరంలో. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు, చిన్నప్పుడు మాకు దుంపలబడి అంటారు మా ఊర్లో, ఏంటంటే మామూలు అప్పర్ ప్రైమరీ స్కూల్, అందులో చదువుకున్నాను నేను 5th క్లాస్ వరకు. నాకు ఇంగ్లీష్ ఓ అంటే నా రాదు, అప్పుడు నేర్పేవారు కాదు. మా ఇంట్లో మా అమ్మాయి నేర్పడం 4 ముక్కలు తప్ప, ABCD A to Z అని, అంతేగాని మాకేం ఇంగ్లీష్లో రావు. అలాగే నేను సంస్కృత పాఠశాలలో జాయిన్ అయినాక ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, సంస్కృతం నేర్చుకున్నాను. సంస్కృతం అప్పుడే, హిందీ అన్నీ. సో నేను 6th క్లాస్ నుంచి నేను చదువుకున్నాను. సంస్కృతం చదివిన తర్వాత నాకు పక్కన, అంటే మామూలుగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమిళ వాళ్ళు మాట్లాడినా నాకు అర్థమైపోతుంది, తమిళ్ నాకు రాదు. వాళ్ళు మాట్లాడుకుంటే అర్థమైపోతుంది, అంటే ఎవరికైనా అర్థమవుతుంది, మీకే కాదంటే అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు ఓహో దీని అర్థం ఇదా అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కన్నడ వాళ్ళు మాట్లాడితే దగ్గరగా ఉంటుంది తెలుగుకి, తెలుగుకి దగ్గరగా ఉంటుంది, కన్నడ కూడా అర్థమైపోతుంది. సో అన్ని భాషలు, హిందీ, ఇవన్నీ కూడా మనం ఈజీగా అర్థమవుతున్నాయి అని. నేను హిందీ ఈజీగా చదివేస్తాను, ఎందుకు, సంస్కృతం ఈజీగా, రెండు దగ్గరగా ఉంటాయి. సంస్కృతం హిందీ దగ్గరగా. నేను హిందీ చదవడం నాకు ముందు వచ్చేది కాదు. సంస్కృత పాఠశాల చదువుకున్నాక నేను హిందీ కూడా చదివేస్తాను. ఇప్పుడు కూడా వెళ్తే నేను వెళ్తూ మనం ఏదైనా మహారాష్ట్ర వెళ్ళి చదువుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇదని అంటే దేవభాషగా పిలుస్తూ ఉన్న సంస్కృతం చదువుకుంటే అన్ని భాషలు ఈజీగా అవగతం అయిపోతాయి. అన్ని మనకి తెలియకుండానే అన్ని కూడా మనకు అర్థమవుతుంటాయి. అంటే ఇది మెయిన్ భాష, దీన్ని బట్టి అన్ని వస్తాయి. అది ఎవరు చెప్పలేకపోయారేమో అతనికి. పోన్లేండి, జడ్జి గారికైనా అర్థమైంది ఇది దేవభాష, అన్ని భాషల నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు చేసింది తప్పు, నీకు అనవసరంగా సినిమాలు చేసుకోకుండా అక్కడక్కడ ఎందుకు పెడతావు అని చెప్పేసి సారీ చెప్పమన్నట్టున్నారు. పోనీ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుని ఆ సినిమా కోసమే సారీ చెప్తే మంచిదే. ఎవరికైనా కన్నడిగులు ఇంకొకటి ఎస్పెషల్లీ కన్నడిగులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మనం కన్నడ నుంచి వచ్చిన యాక్ట్రెస్ని ఎవరైనా, హీరో ఆర్ హీరోయిన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ మనం యాక్ట్ చేపిస్తాం ఇండస్ట్రీలో. కన్నడకి వెళ్ళి మీరు చేయండి, తెలుగు వాళ్ళు వెళ్ళి, నేను వెళ్ళాను కానీ కృష్ణ సినిమా డబ్బింగ్కి కన్నడకి నేను వెళ్ళి చేసా. 1 వీక్ చేశాను షూటింగ్. రెండో ఒక్క సినిమా చూపించున్నది కన్నడలో. అది ప్రొడ్యూసర్ వాంటెడ్లీ ఒక్కరిని ఎప్పుడైనా ఇద్దరినో తెచ్చుకోవచ్చు, 10 మంది వాళ్ళు ఉంటే ఇద్దరు ఒకలో ఉండొచ్చు బయట పరభాష వాళ్ళు, అవసరాన్ని బట్టి అంతే. ఇక్కడ 20 మంది వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటున్నారు. ఇక్కడ రివర్స్. ఇక్కడ అంటే జనరల్గా నేను చేసింది ఒకటే ఒక సినిమా రీమేక్, కృష్ణ రీమేక్.
అది ఒక్క సినిమా తప్ప రెండో సినిమా ఎవరు, ఎందుకంటే మీకు భాష రాదు, ఓకే. మీకు కన్నడ రావాలి, మీకు ఆన్లైన్ డబ్బింగ్ ఉండదు, డైరెక్ట్ డబ్బింగ్ అన్నీ అంతా అక్కడ ఆన్లైన్ అయిపోతుంది. మీరు మా టీవీలో మాలో అసోసియేషన్ ఏమన్నా మాట్లాడవచ్చు ఏమన్నా దీని మీద మరి? మేము ఎప్పుడో మాట్లాడాం, మేము అందరితో కూడా అసోసియేషన్ మెంబర్షిప్స్ చేయిస్తున్నాం. ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే వేరే భాషలో కూడా అక్కడ వాళ్ళకు కూడా మెంబర్షిప్ మనకు కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడికి వస్తే కూడా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు. మనం ఆల్రెడీ ఎప్పటి నుంచి నడుస్తుంది. అంతెందుకు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడో పెట్టారు ఈ రూల్. ఆయన ఎప్పుడో తీసుకురామని చెప్పి, ఆయనే కదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన చెప్పారు, పరభాష నటులను తగ్గించి మన వాళ్ళకి ఇవ్వండి. కోట శ్రీనివాసరావు గారు అదే గట్టిగా పోరు పెడతారు, పరభాష నటులు తక్కువ ఉండాలి, మన భాషలోనే మనం ఎక్కువ ఇది ఇవ్వాలి, వాళ్ళని చూసి తీసుకుని చాలా గట్టిగా చేస్తారు. ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, తగ్గుతారు మెల్లమెల్లగా. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా తీసు కాబట్టి అట్లా ఏమన్నా చూసారా ఆ విధంగా? అంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పుడు అలా చేస్తున్నారు. బట్ ఆయన అయితే ఎప్పుడు ఇదే కాదండి, ఏ విషయంలో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి మంచిగా మొట్టిగా లేసింది కోర్టు, ఖచ్చితంగా ఆయన సారీ చెప్పుకుంటే సంతోషం, లేకపోతే పెద్ద ఉద్యమాలు చేస్తారు కన్నడ వాళ్ళు.